వెంకటేష్ గారు చెప్పండి, బిల్ గేట్స్కి అంత సన్మానం ఏపీలో జరగడం ఏంటి, దేశవ్యాప్తంగా నిరసనలు రావడం ఏంటి, చివరి కేంద్ర ప్రభుత్వం కూడా నో అని చెబుతోందంట. మరి అది జాతీయ మీడియాలో అయితే వచ్చిందని వాళ్ళ ప్రముఖంగా వార్త వచ్చింది. మీరేమంటారు? యాక్చువల్గా ఏఐ సమిట్ నుంచి బిల్ గేట్స్ గారి పేరుని ఇప్పటి వరకు అఫీషియల్ గా తీసారా ఉంచారా అనే దాని మీద ఒక సంక్షిప్తమైన సమాచారమే ఉంది సార్. కాకపోతే వెబ్సైట్ నుంచి మాత్రం ఆయన పేరుని తీసేయడం అయితే ఖచ్చితంగా జరిగిన మాట వాస్తవం. ఎందుకు తీశారు అనేది అందరికీ కూడా సామాన్యులకు తెలియనటువంటి విషయం. ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ గారి మీద కొన్ని వదంతులు, లేకపోతే అవి నిజాలా, అర్ధసత్యాలా, అసత్యాలా అనేది తేలకుండా ఇటువంటి ఒక వ్యక్తిని ఏఐ సమిట్ లో మిగతా కంపెనీల మధ్య, దిగ్గజాల మధ్య కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అని వాళ్ళు నిర్ణయించుకుని ఇతన్ని బయటికి పంపించడం జరిగింది అనేది ఒక కథనం నడుస్తున్నటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు బిల్ గేట్స్ తీసుకురాబోయేటువంటి విప్లవాత్మకమైన మార్పులు, చారిత్రాత్మకమైన మార్పులు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ మనకి వందనా శివ గారు అని చెప్పేసి అని ప్రముఖ పర్యావరణవేత్త, విత్తనాలకు సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ విత్తనాలకి అమ్మ లాంటిది ఆవిడ. ఆ విత్తనాలను కాపాడుకోవడంలో, విత్తనాల పేటెంట్ నియంత్రణ మీద నిరంతరం పనిచేసేటువంటి ఒక వ్యక్తి బిల్ గేట్స్ ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే భారతీయ సమాజం. ఎందుకంటే జీవ వైవిధ్యానికి కేంద్రీకృత వ్యవసాయం కంటే కార్పొరేట్ నియంత్రణ, పారిశ్రామిక వ్యవసాయం, వీటిని ఎరువుల్ని ప్రోత్సహించి బిల్ గేట్స్ తీసుకురాబోయే నూతన పాలసీలను మనం దూరంగా ఉంచాలి అని చెప్పేసరి నిరంతరం పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అమరావతిలో సీడ్ బౌల్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి కార్పొరేట్ వ్యవసాయం అలాగే విత్తనాల మీద కంప్లీట్ గా తన యొక్క అజమాయిషీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని మనం తీసుకొచ్చి చేయటం. ఓకే, బాగుంది. బిల్ గేట్స్ రావడం వల్ల ఏపీ ప్రతిష్ట పెరిగినట్లా తగ్గినట్లా? ఓ పక్క అమెరికాలోనే అప్రతిష్ట, ఇక్కడికేమో ఆయనకి విపరీతమైన గౌరవం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ద్వారా గొప్ప కీర్తి సంపాదించుంటుంది, కానీ తర్వాత అసలు విషయాలు బయటపడిన తర్వాత కూడా ఈ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ఏపీకి ఏమన్నా పరువు పెరిగినట్లా తగ్గినట్లా? ఖచ్చితంగా లేదండి. ఆయనకు ఉన్నటువంటి పాత పరిచయాల మీద ఆయన ఒక బిల్ గేట్స్ ని తీసుకురావటం, ఒక 6 గంటలు అతనితో స్పెండ్ చేయటం, దాన్ని ఆయన మీడియాలో ప్రొజెక్ట్ చేయటం, ఇవన్నీ ఒక ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడవు, ముఖ్యంగా రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడేటటువంటి పరిస్థితి కాదు. ఒక పక్కన చారిత్రాత్మకంగా చెప్తున్నది ఏంటంటే, బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఈ రోజు ఆయన ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికా దేశాలలో విత్తనాల మీద కంప్లీట్ గా గోల్డ్ పెంచుకుంటున్నాడు. అవన్నీ ఒక ఆస్పెక్ట్ అండి, అవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ అప్స్టీన్ జాఫ్రీ ఫైల్స్ వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కదా. అది మరి ఎంత అప్రతిష్ట తెచ్చిపెట్టినవి అవి కదా, మేజర్గా అవి కదా అనేది ఇంకొక పాయింట్. రైట్ సార్, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఫైల్స్ లో సుమారుగా 1200 అత్యాచారాలు పైన జరిగినాయి అని చెప్పేసి అని ఆన్ రికార్డు ఎల్లో మీడియాలోనే చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అసలు ఏమైపోతుంది ఈ రాష్ట్రం, ఎందుకు ఇలా తయారవుతుంది, ఈ గంజా ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని చెప్పేసి అని ఒక వీడియో ఎడిటర్ అండ్ ఈయన చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్ కన్నా దారుణంగా ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉందా? చిన్న పసిపిల్లల్ని చంపేసి మదనపల్లిలో గంజాయి మత్తులో నర్రూప రాక్షసుడి ఇదట. చంద్రబాబు ఇకనైనా మేలుకొని జగన్ గారు అన్నారు. ఎదురింటి వాడు. కాబట్టి బిల్ గేట్స్ గారి వ్యవహారం ఈయనకి పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు. రైట్, ఓకే. ఒంటరి మహిళ ఆమె కుమార్తెపై లైంగిక వేధింపులు, ఇవాళ వచ్చిన వార్తలండి ఇవన్నీ కూడా. ఇవాళ ఒక్క రోజులోనే గుంటూరులో విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి, ఇబ్రహీంపట్నంలో మరో బాలికపై ఘాతుకం, ఫోక్సో నిందితుడికి స్టేషన్ బెయిలు, చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థి కిడ్నాప్ హత్యాయత్నం, గంజాయి సమాచారం పోలీసులకు చెప్పాడని దారుణం. అంటే గంజాయి బ్యాచ్లు దారుణం. మరోవైపు గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేశామని హోంమంత్రి గారి ప్రకటన. చెప్పండి, బిల్ గేట్స్ రావడం పరువు పెంచిందా తగ్గించిందా ఏపీకి సంబంధించి? రెండు ఈ అరాచకాలు. సార్, ఈరోజు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకు? బిల్ గేట్స్ అనే అతని మీద మొన్న ఎప్స్టీన్ ఫైల్స్లో అతను రష్యన్ బాలికలతో అక్రమ సంబంధాల్లో ఉన్నాడని, అదేవిధంగా అతను అనేక విషయాలకు సంబంధించి లైంగికంగా వేరే వాళ్ళని వేధింపులకు గురి చేశాడని చెప్పి, బాలికల్ని చిన్నపిల్లని కూడా చూడకుండా లైంగికంగా వేధించాడని చెప్పి, దానికి సంబంధించి ఇదిగోండి బిల్ గేట్స్కి
సుఖ వ్యాధులని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టారు సార్. నాకు అది చెప్పడం ఇష్టం లేదు, మేము చెప్పాలి కదా, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ మన 1వ తారీఖు 1/2/2026 మొన్నే బిల్ గేట్స్ కు సుఖ వ్యాధులు, బిల్ గేట్స్ వస్తాడని తెలిసి కూడా రాశారు వీళ్ళు. బిల్ గేట్స్ కు సుఖ వ్యాధులు, ఆయనకు రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు, ఎప్స్టీన్ మెయిల్స్ లో వివరాలు, పత్రాల్లో మస్క్, మేరా నాయరు, మెలనాయరు, ట్రంప్ పేర్లు. ఇది చూడండి, ఈ కుంభకోణానికి సంబంధించి మరో 80 లక్షలకు పైగా పత్రాలను, 2000 వీడియోలను, 1.80 లక్షల చిత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ తాజాగా బయటపెట్టి రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాల వల్ల బిల్ గేట్స్ కు సుఖ వ్యాధులు రాశారు. బిల్ గేట్స్ రాగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న, ఆ పత్రికల్లో అట్ట జంతువులు కొవ్వు యాసిడ్ అని కలిపారు అన్నారు. ఆ పత్రికల్లో వచ్చిందని అన్నావు కదా ఆంధ్రజ్యోతి ఈనాడులో. మరి ఎప్స్టీన్ ఫైల్స్ లో రాశారు కదా బిల్ గేట్స్ గురించి. మరి ఎప్స్టీన్ ఫైల్లో రాసినప్పుడు నువ్వు ఇది పట్టించుకోండి, ఎలా తీసుకొని వచ్చావు. నిజంగా బిల్ గేట్స్ వచ్చి నిజంగా ఏదైనా నిన్న సాఫ్ట్వేర్ గురించో లేదంటే ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ ఇది చెప్తే నిజంగా ఉపయోగం, దాన్ని ఎవరు కూడా కాదంటారు. కానీ నేను మీరు తీసుకొచ్చేది పునుగులు బాగున్నాయి, పునుగులు నేను చూశాను సార్, పునుగులు తినిపిస్తా, పునుగులు బాగున్నాయి అన్నాడంట. ఒక మహిళా రైతు, ఆమెకు ఇంగ్లీష్ రాదు పాపం, తప్పేమని పట్టట్లా. అసలు బిల్ గేట్స్కి వచ్చిన ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడు గారికి రాదు, ఇది రెండో అంశం అనుకోండి, మధ్యలో ట్రాన్స్లేటర్ ఉన్నారు. ఆమె యాప్ను చూపిస్తా ఉంటే బిల్ గేట్స్ గారు ఎంత కదుగుతాడు, ఆయన ఎప్పుడు యాప్లు చూడలా, రాజధానిలో వ్యవసాయం అంతా లేకుండా చేస్తున్న చోటకి తీసుకెళ్ళి సార్ అది టెంపరీగా దీనికోసం పెట్టారు. రాజధానిలో ఎక్కడ వ్యవసాయం లేదు, ఎందుకంటే ఇప్పుడు అది ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ లో ఉంది. ఆల్రెడీ మొదటి దశలోనే 54,000 ఎకరాలు తీసుకున్న దాంట్లో ఉంది. రెండో దశ ఇంకో 170,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అంటే మొత్తం అసలు ఇక్కడ ఏం ఉండదు. మళ్ళీ దీంట్లో ఏఐ ఆధారితంగా వ్యవసాయాన్ని పండిస్తున్నారంట. అది యూరియానే అందట్లేదు ఇక్కడ. ముందు యూరియా అందట్లేదని రోజు పత్రికల్లో మనం చూస్తూ ఉంటే ఏ ఆధారితంగా పండిస్తున్నాం ఏం లేదు సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి డేటాను అమ్మేస్తున్నారు దానికి డైరెక్ట్గా, అంతే. ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఎంత నీచాన్ని కొడిగడుతున్నాడో తెలియదు కానండి, మన డేటాని మన విదేశాల్లో ఉన్నటువంటి బిల్ గేట్స్కి ఇవ్వటం ఏంటి అంటే మన మీద రేపొద్దున ప్రయోగాలు చేయడానికి గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ 16,000 మంది గిరిజన బాలికల మీద ప్రయోగాలు చేశాడు ఖమ్మం జిల్లాలో. ఆల్రెడీ దాంట్లో 2 మంది చనిపోయారు, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని ఇంత క్లియర్గా ఉన్న తర్వాత 2021లో ఆయన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో భారతదేశం ఒక ప్రయోగశాల నాకు అని చెప్పాడు. ఎంతకంటే నీచం దుర్మార్గం ఉందా? మేము బిల్ గేట్స్ ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవరు కాదంటలా, మైక్రోసాఫ్ట్ ద్వారా మా ఆరోగ్యానికి మాకు సంబంధించినటువంటి డేటానంతా తీసుకొని రేపొద్దున మా మీద ప్రయోగాలు చేయడం ఏంది? ఎలుకల మీద ప్రయోగాలు చేస్తాడు, రేపొద్దున మనుషుల మీద చేస్తాడు సార్. అందుకని ఈరోజు భారతదేశం మొత్తం ఇలాంటి నీచుడికి మీరు స్వాగతం పలుకుతున్నారు. మీరేం మనుషులు ఒక్క అమ్మక్కల బూత్లో తిట్టలేదు సార్, అన్ని తిడుతున్నారు సోషల్ మీడియాలో. అదొక్కడే తిట్టలేని మొత్తం చూస్తే ఆమె శివసేన ఎంపీ, డైరెక్ట్గా శివసేన ఎంపీ పోస్ట్ పెట్టింది ఏమని ట్విట్టర్లో దీనికి సంబంధించిన బిల్ గేట్స్ లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తుందా? బిల్ గేట్స్ గురించి ఆయన సతీమణి చేసిన వ్యాఖ్యలు నారా లోకేష్ ఒకసారి పరిశీలించుంటే బాగుండేది. ప్రియాంక చతుర్వేది శివసేన రాజ్యసభ ఎంపీ. సో ఆమె డైరెక్ట్గా పెట్టి నిలదీస్తుంది, మీకు ఎంతకంటే ఎవరు దొరకలేదా? రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారా? అమ్మాయిలను లైంగికంగా వేధించాడని చెప్పి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తి మీద మీరు రెడ్ కార్పెట్ వేసి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు స్వాగతం ఎట్ట చెప్తారని చెప్పి దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఇప్పటికైనా మార్చకుండా ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు పల్లా శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏది నిన్న బిల్ గేట్స్ని తీసుకురావడం చాలా అద్భుతం అంటండి. ఏమని ఇచ్చాడంటే చూడండి, బిల్ గేట్స్ నిన్న ఇక్కడికి రావడం వల్ల ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందంట. ఏది బిల్ గేట్స్ పర్యటన సీఎం విజన్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు. ప్రపంచవ్యాప్తంగా బూతులు పెడుతున్నారు, గుర్తింపు కాదు. పనికి మళ్ళీ పని చేశారు మీరు నిన్న, ఇట్లాంటి రెడ్ కార్పెట్ వేస్తారని ప్రపంచం మొత్తం బూతులు తిడుతుంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందని సిగ్గులాగా. 2 అత్యాచారాలకు సంబంధించి సార్ క్లియర్గా గంజాయి అనేది అతను నిన్న గంజాయి సేవించి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశాడని క్లియర్. హోంమంత్రి స్టేట్మెంట్ ఏంది? గంజాయిని మొత్తం నియంత్రిస్తే ఆ నుంచి కొనుక్కొని వచ్చాడు. ఆదాని రెడ్డి కొడుకు దగ్గర నుంచి కొనుక్కొని వచ్చాడా, లేదా ఇంకో దగ్గర కొనుక్కొని వచ్చాడు? అతను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్ల రూపంలో చాలా పాన్ షాపుల్లో దొరుకుతుంది అనేది క్లియర్గా మీ పత్రికలో రాస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఈరోజు స్కూల్కి వెళ్తే బయటకు తిరిగి వస్తారన్న గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో లేదు. మొన్న 2,000 మంది గంజాయి బ్యాచ్ ఏదైతే కవాతు చేశారు ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటి దూరంలో, గంజాయి బ్లేడ్ బ్యాచ్ కవాతు. ఇంతకంటే దుర్మార్గం దారుణం ఏమైనా ఉంటుందా? ఇదొక్కటే కాదు సార్, 2 రోజులకు అత్యాచారం, వారానికి ఒక అత్యాచారం, హత్య, ఎక్కడ చూస్తున్నా ఇదే. మీరు ఉందా లిస్టు చదివారు, ఒకే రోజు ఎన్ని సంఘటనలు. ఎంత దారుణం అంటే ఒక అమ్మాయి మీద లైంగికంగా తెలుగుదేశం పార్టీ మాజీ గ్రామాధ్యక్షుడు కొడుకు ఆమె లైంగికంగా దాడి చేస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే అతనే కత్తి తీసుకొని మళ్ళీ వీళ్ళ మీద ఉల్టా వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎదురు కేసు పెడితే ఈరోజు రిమాండ్కి వెళ్ళారు.
ఓకే. పరిస్థితి దారుణంగా ఉంది చూడండి. ఏయ్, అన్ని- ఫోక్సో కేసులో స్టేషన్ బెయిల్ అట్ట వచ్చింది మీరు చెప్పండి. అవును ఇందాక చదివాను. ఫోక్సో చట్టం కింద కేసు పెడితే స్టేషన్ బెయిలా? అవును. ఇంతకంటే దుర్మార్గం దారుణం ఏమైనా ఉంటుందా? హిందూపురంలో ఎవరు అతనికి మామూలుగా సస్పెండ్ పార్టీని సస్పెండ్ చేశారంటే కానీ కేసు ఏం పెట్టినట్లేదు సార్ కదా? ఎంత దుర్మార్గం. అంతకుముందు ఏడుగుర్రాలపల్లి మన రాప్తాడు దగ్గర 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె అత్యాచారం 6 నెలలుగా చేస్తే గర్భవతి ఈ రోజు. మరి రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు అసెంబ్లీలో, మహిళల జోలికి వస్తే ఊరుకోమని. సార్ మహిళల జోలి కంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలు ఇంకెవరు కూడా కాదు. మహిళలు కాదు. సో ఎవరు వాళ్ళ దృష్టిలో కాదు. ఎందుకంటే ఈరోజు ఇది ఇంత దారుణ సంఘటనలు జరుగుతా ఉన్నా ఎక్కడ హోంమంత్రి దాని మీద మాట్లాడరు, ఎక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. అంత బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. అదే 20 గంటలు లోకేష్ పనిచేస్తున్నాడంటే ఏడ కొలంబోలో పనిచేస్తున్నాడా? అదే సార్ కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూస్తా పనిచేస్తున్నాడా, లేదా దుబాయ్లో క్రికెట్ మ్యాచ్, ముంబైలో క్రికెట్ మ్యాచ్, ఆయన వెళ్ళినాయే కదా వివరాలు. ఓకే. సో ఈ ప్రజాధనంతో అక్కడ క్రికెట్ మ్యాచ్లు చూస్తా పనిచేస్తున్నాడు. ప్రజాధనము పర్సనల్ గా వెళ్ళారో పర్సనల్ గా అయితే ఇప్పుడు వివరాలు ఇవ్వాలి కదా సార్. వివరాలు ఇవ్వాలి. మరి 20 నెలలు అయింది. పర్సనల్ గా అయితే ఇదిగో మా హెరిటేజ్ నుంచి ఇచ్చాం, లేకపోతే ఇందాపూర్ డైరీ నుంచి కట్టాం దీని డబ్బులు, మధ్యలో ఇందాపూర్ లేదా పలానా సంఘం డైరీ వాళ్ళు ఫ్రీకి ఇస్తే కట్టాం చెప్పాలి కదా. ఓకే.